నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. పలు అభివృద్ధి కార్యక్రమాలలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం. జంగారెడ్డిగూడెం మండలము పట్టణపాలెం వంతెన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. పాదయాత్రలో సిపిఎం జిల్లా కార్యదర్శి రవి డిమాండ్. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం త్రినేత్ర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహణ. పలువురు టీడీపీ నాయకులు హాజరు. సమాజంలో సేవా కార్యక్రమాలు చేయటంలో ముందంజలో ఉంటాం. ఉచిత వైద్య శిబిరంలో జంగారెడ్డిగూడెం డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్ నారాయణన్ రమేష్ వెల్లడి. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 2,11,00,000 రూపాయలతో నిర్మించిన రోడ్లు, డ్రైనేజీలు, పైప్ లైన్లు, బోర్వెల్స్ ను మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు. అదేవిధంగా 1,38,00,000 రూపాయలతో 11 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె వెంకట్రమణతో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలోని పట్టణపాలెం వంతెన నిర్మాణం చేపట్టి 11 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇంకా నిర్మాణ పనులు పూర్తి కాకపోవటం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి ఆరోపించారు. పట్టణపాలెం వంతెన నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర చేపట్టారు. పట్టణపాలెం వంతెన వద్ద ప్రారంభమైన ఈ పాదయాత్ర జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ పుట్టాయిగూడెము, జీలుగుమిల్లి మండలాల్లోని పలు గ్రామాలకు ఈ వంతెన మీద నుంచే రాకపోకలు జరపాల్సి ఉందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వాలు ఈ వంతెన నిర్మాణం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఈ వంతెన వద్ద ప్రమాదాలు జరిగి ఇప్పటికే కొంతమంది మృతి చెందారన్నారు. ఇటీవలే ఒక స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పిందన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా ఈ వంతెన నిర్మాణం చేపట్టి ఏకకాలంలో పూర్తి చేయాలన్నారు. అప్పటి వరకు రాకపోకలు సాగే విధంగా సిమెంటు కల్వర్టు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సిగ్గు పట్టిన పాలన వంతులు నిర్మించకపోవటం సిగ్గు పట్టిన పాలన వంతులు నిర్మించకపోవటం ప్రజాప్రతినిధుల కోసం వైఖరి జయప్రదం చేయండి. ఈ రోజు జరుగుతున్న ధర్నాను పాలన వంతుల నిర్మాణం చేపట్టాలని జరుగుతున్న పాదయాత్రను బుట్టాయిగూడెం జంగారెడ్డిగూడెం మండలాల సరిహద్దులో ఉన్న పట్టెనపాలెం వంతెన వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ 2 మండలాల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు పట్టెనపాలెం వంతెన నుంచి జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వరకు కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నాం. అనంతరం జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించబోతున్నాం. మేము ప్రధానంగా కోరుతున్నది ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. 2014లో ప్రారంభించినటువంటి ఒక చిన్న వంతెన 11 ఏళ్లు గడిచినప్పటికీ ఈ రోజుకి నిర్మాణం పూర్తి చేయలేకపోవటం ఇది 100కి 100 పాళ్ళు ప్రభుత్వాల యొక్క అసమర్థ వైఖరి, నిర్లక్ష్య వైఖరిగానే మేము భావిస్తా ఉన్నాం. అది ఫలితంగా ఈ వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడం ఫలితంగా అటు బుట్టాయిగూడెం, జీలిమిల్లి మండలాల నుంచి ఇటు జంగారెడ్డిగూడెం నుంచే కాదు పర్యాటక ప్రాంతమైన గొబ్బల మంగమ్మ గుడికి వెళ్లే ప్రాంతం అవటం వలన అనేక వేలాది వాహనాలు అక్కడ ప్రయాణం చేస్తా ఉన్నాయి. ఆ సందర్భంలో ప్రమాదాలకు గురవుతా ఉన్నాయి. ఈ ప్రమాదాలు ఇప్పటికీ 8 మంది చనిపోయారు. ఇటీవల కాలంలోనే ఒక స్కూల్ వ్యాన్ కూడా ప్రమాదంలో చిక్కుకుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం జోక్యం చేసుకుని దాని తక్షణం నిర్మాణం చేసే దానికోసం చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. ఒక సందర్భంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్వయంగా ఆ మరణంలో మా సోదరుడు కూడా ఉన్నాడు, మేము సీరియస్ గా తీసుకుంటామని చెప్పారు. ఇంతకుముందు ప్రభుత్వం కూటమి ఉంది, ఇప్పుడు కూటమి ఉంది. ఇంతకాలం అయినప్పుడు కూడా ఇంతవరకు ఆ నిర్మాణం చేపట్టకపోవడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎక్కడైనా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. అలాగే ఈ లోపు కనీసపు రాకపోకలు సాగడానికి కింద ఒక సిమెంట్ కలవట్టును కూడా తాత్కాలికంగా నిర్మించాలి. ఏకకాలంలో బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తి చేయాలని చెప్పేసి మేము ప్రజల తరఫున డిమాండ్ చేస్తాం. ఏలూరు ఎంపీగా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గెలుపొందటం ప్రజల యొక్క అదృష్టమని టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు పేర్కొన్నారు. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని త్రినేత్ర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్తో కలిసి పరిమి సత్తిపండు ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ మహేష్ కుమార్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ఆయన పాటుపడుతున్నారన్నారు. అటువంటి నాయకుడు ఏలూరు ఎంపీగా గెలుపొందటం ప్రజల అదృష్టమన్నారు. అనంతరం ఆసుపత్రి అధినేత డాక్టర్ చవల నాగేంద్రబాబు మాట్లాడుతూ తమ ఆసుపత్రిని ఎంపీ మహేష్ కుమార్ ప్రారంభించారని గుర్తు చేశారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున గౌరవనీయులైనటువంటి మన ఏలూరు ఎంపీ గారు పుట్ట మహేష్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన జంగారెడ్డి త్రినేత్ర హాస్పిటల్ డాక్టర్ గారు అటువంటి ఈ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. మరి నిజంగా ఎంపీ గారు నాకు తెలిసి కడప ఏరియా నుంచి వచ్చి మన ఏలూరులో ఎంపీగా గెలవడం చాలా అదృష్టం. అట్లాగే ఆయన ఢిల్లీలో అవనివ్వండి, మన ఏలూరులో అవనివ్వండి, మన ఏలూరు పార్లమెంట్ గురించి ఆయన చేస్తున్నటువంటి సేవలు ప్లస్ అట్లాగే మన అభివృద్ధి కోసం ఎవరు వెళ్ళినా కూడా పుట్ట మహేష్ యాదవ్ గారి ఆఫీస్లో ఎవరికి కూడా ఏ పనైనా సరే వెంటనే వాళ్ళు రికార్డ్ చేసి ఆ పనిని ఫాలోఅప్ చేసి మనకి ఒక మంచి యువకుడు, ఉత్సాహవంతుడైనటువంటి డేరింగ్ ఎంపీ గారు దొరికినందుకు మనం చాలా అదృష్టవంతులు. అట్లాగే మన అప్పలాండ్ ఏరియా ముఖ్యంగా పోవాక అవనివ్వండి, పామాయిల్ అవనివ్వండి, కోకా అవనివ్వండి, ఏ విషయానికైనా కూడా ఆయన వెంటనే స్పందించి దాని మీద పై ఆఫీసర్స్ ఫోన్ చేసి చేస్తున్నారు. అట్లాగే ఈ మధ్య రోడ్ల గురించి కూడా మన ఏరియాలో రోడ్లు అట్లాగే బ్రిడ్జీలు ఇవన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. రేపు సాయంత్రం వారు జంగారెడ్డి కూడా వస్తున్నారు. రేపు సాయంత్రం మన ఆల్పాటి కళ్యాణ మండపంలో ఒక సభ కూడా ఏర్పాటు చేసాం. ఆయనకి సన్మానము ప్లస్ సభ కూడా. ఆ సభలో మన రోడ్ల గురించి అవనివ్వండి, మనకు ఉన్నటువంటి ఇక్కడ పనులన్నీ కూడా ఆయన చెప్పి చేయించుకుందాం. మన ఎంపీ గారు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుని ఆరోగ్యాలతో ఉండాలని మన జంగారెడ్డి పట్టణం, మండలం అట్లాగే మన చింతలపూడి కాన్స్టిట్యూన్సీ నుంచి అందరి తరఫున ఆయనకి దేవుడు ఆరోగ్యాలని కోరుకుంటూ ఆయన ఇంకా మంచిగా మనకి పనిచేసి పెట్టాలని కోరుకుంటూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన ఏలూరు పార్లమెంటు ఎంపీ గారైన పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజున మహేష్ కుమార్ యాదవ్ గారు మనకి అతి చిన్న వయసులో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఈ రోజు మొదలుకొని మన పామాయిల్ రైతులకు కానీ, పొగాకు రైతులకు కానీ ఎంతో మంచి చేశారు ఆయన. రేపొద్దున రోడ్లు కానీ అన్నిటికీ కూడా ఆయన
వస్తున్నారు. రేపు జంగాడు ఆలపాటి గంగాభవనిలో మన రేపు సాయంత్రం 5 గంటల కాడి నుంచి మహేష్ కుమార్ యాదవ్ గారికి అలాగే మన ఎమ్మెల్యే గారికి ఇద్దరికి కూడా చిరు సన్మానం ప్రకటించారు. ఎంపీ గారు పుట్ట మహేష్ యాదవ్ కుమార్ గారు బర్త్డే సందర్భంగా త్రినేత్ర హాస్పిటల్ నందు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించామండి. చాలా సంతోషంగా నిర్వహించాం ఈ ప్రోగ్రామ్. ఈ హాస్పిటల్ కూడా వారి చేతి మీదే స్టార్ట్ చేయబడింది. అందుకే ఎల్లకాలం వాళ్ళు ఆరోగ్యంగా మంచిగా ఉండాలని సంతోషంగా కోరుకుంటున్నాము. సమాజంలో సేవా కార్యక్రమాలు చేయటంలో కూడా తాము ముందంజలో ఉంటామని జంగారెడ్డిగూడెం డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్ నారాయణన్ రమేష్ తెలిపారు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్ 2025లో భాగంగా జంగారెడ్డిగూడెంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మమతా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో ప్రజలు, విద్యార్థులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరం ఏర్పాటుకు సొసైటీ అధికారులు, సిబ్బంది ఎంతగానో కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు శ్రావణ్ చంద్ర, మల్హోత్రా, జ్యోత్స్నారాణి, స్నేహితారెడ్డి, సొసైటీ సీఈఓ రత్నలక్ష్మి, ఇన్ఛార్జ్ జి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏప్రిల్ 10వ తారీఖున మన జంగారెడ్డిగూడెం సొసైటీ నందు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్ సందర్భంగా మమతా హాస్పిటల్ వారి సౌజన్యంతో మిత్రుల సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇది ఏంటంటే ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం టెస్ట్ చేయించుకునే వాళ్ళకి ఏమన్నా మెడిసిన్స్ కానీ, కావాల్సిన టానిక్ కానీ, సిరప్స్ కానీ వాళ్ళందరికీ యూజ్ అయ్యేవి మనకు ఉపయోగపడే ఇవ్వడం కోసం ఈ సొసైటీ వాళ్ళు తీసుకుంటే మంచి కార్యక్రమం. ఇది అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దీంట్లో ముఖ్యంగా మన జంగారెడ్డిగూడెం సొసైటీ సెక్రటరీ మేడం గారు ముందుండే కార్యక్రమాన్ని అంటాకాలు జయప్రదం చేసి మంచి డాక్టర్స్ని తీసుకొచ్చి దీన్ని ముందు తీసుకెళ్లే ఉద్దేశంతో వారు కనెక్ట్ చేయడం జరిగింది. దీనికి మన సొసైటీ స్టాఫ్ సహకారం కూడా పూర్తి సహకారం 100% అందించాలని తెలియజేస్తుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కేవీ రమణ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలంలోని పంగిడిగూడెం, లక్కవరం, పేరంపేట, గురువాయిగూడెం గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ స్లీవా జోజితో కలిసి ఆర్టీఓ సందర్శించారు. అదేవిధంగా రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం అమ్మకాల సమయంలో రైతులు అవలంబించాల్సిన పలు జాగ్రత్తలను సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయటం జరుగుతుందన్నారు. కావున ప్రతి రైతు కూడా ప్రభుత్వం నిర్దేశించిన ప్రామాణికాల ప్రకారం ధాన్యాన్ని విక్రయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి కె పోసారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు బాగున్నాయి, తర్వాత కూడా బాగుంటాయి. చూడండి, మీరు వచ్చినప్పుడంతా ఒకసారి చెక్ చేసుకుంటే ఎట్లా ఉన్నాయో ముందే చెప్తే దాని ప్రకారం మళ్ళీ ఏదో అప్డే అటు ఇటు అంటే మళ్ళీ తెప్పిస్తారు. క్వాలిటీ ఉన్నవే మెయింటైన్ చేస్తారు. మీరు కూడా అట్లా చూసుకొని చేస్తారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో ద్వాదశ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలలో 2వ రోజైన గురువారం ఆలయంలో విశేష చండీ హోమంతో పాటుగా స్వామివారికి విశేష మహన్యాసపూర్వక అభిషేకం, భస్మాభిషేకం, కనకాభిషేకం జరిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఆలయ ద్వాదశ వార్షికోత్సవ వేడుక సందర్భంగా పలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుపుతున్నామన్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 11వ తేదీన మహా అన్నాభిషేకం ఏర్పాటు చేశామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాశ్వత కమిటీ చైర్మన్ కె రామిరెడ్డి, ప్రెసిడెంట్ చిన్ని వాసు స్వామి, సెక్రటరీ గంగు జగన్మోహన్ రెడ్డి, కోశాధికారి కూనా పార్వతి, సభ్యులు తమ్మన వెంకటేశ్వరరావు, నెక్కలపూడి సూర్యచంద్రరావు, గుంట్ల వెంకటేశ్వరరావు, కొల్లిపర కృష్ణారావు, రొక్కం కృష్ణారావు, పోలు మాల్యాద్రి రెడ్డి, బాకి శ్రీనివాస్ రెడ్డి, పందిరిపల్లి అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. మాక్స్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్స్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం.
విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టులలో మే నెల 10వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. ఏలూరు జిల్లా కోర్టులోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీకి ఆమోదయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులతో పాటు సివిల్, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్, వాహన ప్రమాద బీమా, టెలిఫోన్ బకాయిలు, బ్యాంకు లావాదేవీల కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. రాజీకి అనుకూలంగా ఉండి పరిష్కారం కాని కేసులను పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ ద్వారా మధ్యవర్తిత్వం నిర్వహించి రాజీ చేయటం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని రత్నప్రసాద్ సూచించారు. నేషనల్ లోక్ అదాలత్లు 4 జరుగుతూ ఉంటాయి. అటువంటిది ఈ సంవత్సరంలో 2వ నేషనల్ లోక్ అదాలత్ మే నెల 10వ తారీఖున జరగబోతూ ఉంది. మరి గత నెలలో మనకి ఈ సంవత్సరం మొట్టమొదటి లోక్ అదాలత్లో నేషనల్ లోక్ అదాలత్లో మొత్తం కేసులు 5,236 సెటిల్ అయినవి. దాంట్లో క్రిమినల్ కేసులు 4,919, అదేవిధంగా సివిల్ కేసులు 317, PLCs వచ్చేసి 122 సెటిల్ అయినట్టు కనబడుతూ ఉంది మనకి. అదేవిధంగా ఈసారి కూడా దీనికంటే ఎక్కువ కేసులు సెటిల్ చేయాలని చెప్పే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి కక్షిదారులకు విజ్ఞప్తి ఏంటంటే, మీ కేసులు సంబంధించి సివిల్ కేసులు, అదేవిధంగా మోటార్ వెహికల్ సంబంధించిన కేసులు, అదేవిధంగా PLCలు, ఏదైతే రాజీ పడటానికి ఆమోదయంగా ఉన్న కేసులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము ఈసారి నేషనల్ అదాలత్లో వాటిని మే 10వ తారీఖు జరగబోయే నేషనల్ అదాలత్లో పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము. మరి దానికి సంబంధించి కక్షలందరికీ కూడా అనేక విధాలుగా మేము వాళ్ళకి తెలియపరచడానికి పాంప్లెట్ రూపంలోను, అదేవిధంగా రేడియో మెసేజ్ల ద్వారా, మరి అనేక విధాలుగా సచివాలయాల్లో కూడా వాటికి సంబంధించిన పాంప్లెట్లు అవి మేము అతికించడం జరుగుతూ ఉంది. మరి కూడా ఈ యొక్క విజ్ఞప్తిని మీరు ఆలోచన చేసి, ఒకవేళ ఈసారి అవ్వకపోయినప్పటికి కూడా లాస్ట్ టైం ఏదైతే అవ్వకుండా అయిపోయినాయో వాటన్నింటిని కూడా ఈసారి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాము. వాహన టోల్ ఫ్రీ నెంబర్ 15100 ఉంది. మీకు ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా దాన్ని వినియోగించుకొని టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మాట్లాడవచ్చు. అదేవిధంగా సమాజంలో మానవతా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మానవతా సంస్థ నూతనంగా నిర్మించిన షెడ్ మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మానవతా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యేను మానవతా సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మానవతా మండల అధ్యక్షులు అయినాల రమణమూర్తి, ఉపాధ్యక్షులు అల్లూరి రామకృష్ణ, సెక్రటరీ గద్దె సత్యనారాయణ, ట్రెజరర్ ఇమ్మంది మాధవరావు, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, పల్లె వెంకట్రెడ్డి, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కోకో గింజల కొనుగోలు ధర సమస్యలు పరిష్కరించకపోవటం వలన కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పెదవేగి మండలము విజయరాయిలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజలు కొనుగోలు కంపెనీల మోసాలు, కొనుగోలు ధరల తగ్గింపుపై ఈ నెల 15న కోకో రైతుల చెలో గుంటూరు రాష్ట్ర కమిషనర్ కార్యాలయం కార్యక్రమం, 12న కోకో సాగు చేస్తున్న అన్ని జిల్లాల్లో రాస్తారోకో కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర సమావేశం పిలుపునిచ్చిందని, దీనిని రైతులు ఆమోదించారన్నారు. కోకో రైతులందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని సమావేశం పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు ఎస్ గోపాలకృష్ణ, పానుగంటి అచ్యుతరామయ్య, కొసరాజు రాధాకృష్ణ, గుదిబండి వీరారెడ్డి, కోనేరు సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోకో రైతు సంఘం రాష్ట్ర సమావేశాన్ని విజయరాయిలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా గత ఈ నెల 3వ తారీఖున గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారి సమక్షంలో కోకో గింజల ధర కొనుగోలు సమస్యల మీద ఒక జాయింట్ మీటింగ్ జరిగింది. అయితే 7వ తారీఖున తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. రైతులందరూ కూడా కోకో గింజలకి అంతర్జాతీయ మార్కెట్ ధర వస్తుందని, న్యాయం జరుగుతుందని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నది. అయితే 7వ తారీఖు నాటికి ఎటువంటి నిర్ణయం ప్రభుత్వం వారి వైపు నుంచి రాలేదు. ఈ రోజు కూడా వచ్చిన పరిస్థితి కనబడట్లేదు. కాలయాపన చేస్తూ ఉన్నారు. రెండో వైపు గింజల కొనుగోలు కంపెనీలు రైతులను మోసం చేసి చాలా దారుణంగా దోచుకుని రైతులు నష్టపరుస్తున్న పరిస్థితే కనపడతా ఉంది. దీనివల్ల రైతులు అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకునే స్థితి వాళ్ళ కోకో రైతులు ఉందంటే ఇంతకంటే అన్యాయంగా ఏమని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో మాకు న్యాయం కోసం ఈ నెల 12వ తారీఖున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా కోకో రైతులు రోడ్లెక్కి రాస్తారోకో కార్యక్రమాలని, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈరోజు జరిగిన సమావేశం పిలిపివ్వడం జరిగింది. అంతేకాకుండా అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే ఈ నెల 15వ తారీఖున వందలాది మంది కోకో రైతులందరూ కూడా ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం వద్దకి వాళ్ళు చెలో గుంటూరు వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సమావేశం నిర్ణయించడం జరిగింది. కాబట్టి 12వ తారీఖున 15వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కోకో రైతులు ఆందోళన సిద్ధమవుతా ఉన్నారు. తనువు చాలించిన స్నేహితుడిని స్మరించుకుంటూ అతని మిత్ర బృందం మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చింది. జంగారెడ్డిగూడెం మార్కెట్కు చెందిన ఆకుల రుద్రయ్య ఇటీవలే తనువు చాలించారు. దీంతో రుద్రయ్య స్నేహితులు గురువారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమీపంలో ఉన్న మార్కెట్లో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రుద్రయ్య మిత్ర బృందం మాట్లాడుతూ తమ స్నేహితుడిని తలుచుకుంటూ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి రైతులు, వ్యాపారస్తుల దాహార్తిని తీర్చామన్నారు. తమ స్నేహితుడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వందలాది ఉగాది సందర్భంగా చివటం సంగీత సాహిత్య కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కవితల పోటీల్లో జంగారెడ్డిగూడెం సుబ్బారెడ్డి కాలనీలో గల ప్రతిభా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ కాసర లక్ష్మీ సరోజారెడ్డికి ప్రత్యేక బహుమతిని నిర్వాహకురాలు గుండాల గీతా మహాలక్ష్మి ప్రకటించారు. ఎందరో మహామహులు పాల్గొన్న ఈ పోటీలో తనకు ప్రత్యేక బహుమతిని ప్రకటించి నగదు బహుమతిని కూడా అందజేసిన చివటం సాహిత్య కళావేదిక వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సరోజరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తనను అభినందించిన కవులకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం శాఖ నాయకులు డిమాండ్ చేశారు. అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో గురువారం మధ్యాహ్న భోజనం విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ అక్రమ సస్పెన్షన్స్, రిమూవల్స్ వెంటనే ఆపాలని, గ్యారేజీ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని, గత 4 సంవత్సరాల నుండి ఆగిపోయిన ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం సెలవులు మంజూరు చేయాలని తదితర సమస్యలను తెలిపారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ డివిఎస్ఎన్టీ రాజు, ప్రెసిడెంట్ కేవీ రావు, సెక్రటరీ ఎన్ఎన్ కుమార్, ట్రెజరర్ బీకే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. పలు అభివృద్ధి కార్యక్రమాలలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం. జంగారెడ్డిగూడెం మండలము పట్టణపాలెం వంతెన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. పాదయాత్రలో సిపిఎం జిల్లా కార్యదర్శి రవి డిమాండ్. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం త్రినేత్ర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహణ. పలువురు టీడీపీ నాయకులు హాజరు. సమాజంలో సేవా కార్యక్రమాలు చేయటంలో ముందంజలో ఉంటాం. ఉచిత వైద్య శిబిరంలో జంగారెడ్డిగూడెం డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్ నారాయణన్ రమేష్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.